34:20. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను, దాని విమోచింపని వెడల దాని మెడను. చాలు. అడేమన్నాడు చూసారా దేవుడు? గొర్రె పిల్లని ఇచ్చి దేని విడిపించాలంట? ఇప్పుడు గొర్రె పిల్ల యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది, అవునా? గొర్రె పిల్ల యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. అక్కడ వాక్యంలో ఏమంటున్నాడు? ఒకవేళ విడిపించకపోతే గాడిద యొక్క మెడనంట విరవాలి. గాడిద యొక్క మెడని ఏం చేయాలి? విరవాలంటే ఇంకా చంపటమే. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు యెరూషలేముకి ఇంకా 5 రోజులు ఆయన ప్రాణం ఇవ్వబోతుండగా ఆయన ఏం చేశాడో తెలుసా? మనల్ని విడిపించి ఆయన బలవనికి వెళ్తున్నాడండి. ఆమెను చెప్తారా? మనల్ని విడిపించి మన కోసం ఆయన ప్రాణం పెట్టనీకి ఆ స్థానాన్ని ఆయన తీసుకొని యెరూషలేముకి వెళుతున్నాడు.